హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మమ్మీ ఈరోజు ఏం కర్రీ చేస్తున్నావు? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి. ఫస్ట్ ఏం చేయాలి? ఇక ధనియాలు వేయించుతున్నా. ధనియాలు వేయించుకోవాలా? కొన్ని ధనియాలు వేయించుకోవాలి, మంచిగా ఉంటుంది. తర్వాత కొంచెం జీలకర్ర. ధనియాలు జీలకర్ర రెండు వేయించుకోవాలి. ఎన్ని మినిట్స్ అవుతుంది? ఒక 2 నిమిషాలు, 2 minutes అయిపోయింది. ఇది రోట్లో వేయాలి. రోట్లో వేసి దంచుకోవాలా? ఇప్పుడు మనం వేయించినవి ఇందులో వేసుకొని దంచుకోవాలి. దాంట్లోనే మిరపకాయలు వేసుకోవాలి, పచ్చి కడిగి ఇంట్లో వేసుకోవాలి అంతే. ఇవి కూడా దంచుకోవాలా? ఇవి దంచుకోవాలి. దీంట్లో కొంచెం దొడ్డు ఉప్పు వేసుకోవాలి అంతే. ఇది రోట్లో వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది కదా మమ్మీ, మిక్సీల కన్నా. అవును. ఇట్లా మంచిగా పచ్చిమిర్చి అంతా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. మెత్తగా వద్దురా, కొంచెం ఇట్లా కచ్చపచ్చ అంతే. ఇట్లా దంచుకోవాలి. అదే అంతేనా? ఇది దంచింది ఒక దాంట్లోకి ఎత్తుకోవాలి. ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ఇది పుంటికూర ఉడికినాక ఫస్ట్ మనము కడిగి పుంటికూర ఉడకబెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ మనము పుంటికూరని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇట్లా మంచిగా వాష్ చేసుకునే దాన్ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుంటున్నాం. దీంట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ వేయొద్దా? అట్లనే ఉడుకుతుందా? కడాయిలు వేసుకోవాలి. వాటర్ వేయకుండా ఇట్లా ఉడుకుతుంది మమ్మీ. వాటర్ ఉంటాయి కదా, ఇప్పుడు కడిగిన వాటర్ అందులో ఉంటాయి కదా. అంతే. ఇప్పుడు ఇది అంతా మంచి బాయిల్ అయినాక మనం మళ్ళీ దంచుకోవాలా? రోట్లో దంచి బగారించుకోవాలి. సరే, అప్పుడు మంచిగా ఉంటుంది పచ్చడి. ఇది మనకి ఉడికే వరకు కొంచెం ఒక 10-15 minutes టైం పడుతుంది. ఇది మనకి ఇలా ఉడకాలి. వాటర్ లేకపోయినా మంచిగా ఉడికింది కదా. దీంట్లో వాటర్ ఉంటుంది కదా, మనం వాటర్ పోసుకోకుండా ఇంకా ఇట్లనే ఉడుకుతుంది. ఇందులో నుంచి కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇట్లా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకొని నెక్స్ట్ దంచుకోవాలి రోట్లో. ఇప్పుడు మనం అక్కడ దంచిన ఇవి రెండు యాడ్ చేసి దంచుకోవాలా? ఇప్పుడు మనం ఉడకబెట్టిన గోంగూరని రోట్లో వేసి దంచుకోవాలి. వేడివేడిగానే దంచాలా, చల్లగా దంచుకోవచ్చా? వేడివేడిగా దంచుకున్నాక చల్లగా దంచుకున్నాక రోల్ కాబట్టి వేడివేడిగా దంచుకుని ఏం కాదు. మిక్స్ అయితేనేమో అది కొంచెం చల్లార్చి దంచుకో. మనం ఇట్లా దంచుకున్న దాన్ని ఇందాక మనం దంచుకున్న పచ్చిమిర్చి ఇంకేం వేసినాం? జీలకర్ర, ధనియాలు. అవన్నీ ఎందుకురా, ఇప్పుడు మనం మిరపకాయల దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, అందులో గోంగూర వేసుకోవాలి అంతే. ఇట్లా వాటర్ లేకుండా ఓన్లీ గోంగూరని తీసుకోవాలి. ఇట్లా మొత్తం దంచేసుకొని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము దంచుకున్నదంతా గోంగూర పచ్చడి ఇది. ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలి మమ్మీ? ఇది మిక్స్ అయిపోయిన తర్వాత ఏంటిది? తాలింపు చేయాలి, బగరియాలి. ఇప్పుడు మనము బగరించడానికి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర కొంచెము ఇంకా వేడి కాలేదు, ఇంకా హీట్ కాలేదా? హీట్ అయిన దాంట్లో ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత జీలకర్ర, నెక్స్ట్ కొంచెం అవి వేగాల. జీలకర్ర, నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఒక గుప్పడంతా కరివేపాకు కరివేపాకు వేసుకుంటే జాగ్రత్త నా మీద చిల్లకుండా. నెక్స్ట్ ఇంకా కొంచెం కాగినాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం పొడి, ఏం పొడి? జీలకర్ర పొడి, జీలకర్ర పొడి. ఇది కొంచెం వేసుకోవాలి. జీలకర్ర పొడి కొంచెం, జీలకర్ర పొడి తర్వాత కొంచెం లిటిల్ బిట్ పసుపు వేసుకోవాలి. అంతే. అంతేనా? నెక్స్ట్ ఏం చేయాలి? అయిపోయింది. అయిపోయిందా? ఆఫ్ చేసేసి దాంట్లో వేసేసుకోవాలా? పాయసం ఇప్పుడు ఇక దాన్ని వేసుకోవాలి. మనం పచ్చడిలో వేసేసుకొని కలుపుకోవాలి. కరెక్ట్ సరిపోయింది కారం. అంతే అయిపోయిందా? అయిపోయింది. ఒక దాంట్లో ఒకవేళ మీకు కూడా నచ్చితే ఈ గోంగూర పచ్చడి ట్రై చేయండి. సూపర్ ఉంది.